ఐపీఎల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న టీంలలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ఐపీఎల్ వస్తుందంటే ఫ్యాన్స్లో పూనకాలు వచ్చినట్లే ఉంటుంది. ముఖ్యంగా ధోని కోసం స్టేడియానికి పరుగులు తీస్తుంటారు అభిమానులు. 2025లో నిరాశపరిచిన చెన్నై 2026లో ఐపీఎల్కు ముందే ఫ్యాన్స్కు ట్రీట్ ఇచ్చేందుకు చెన్నై సూపర్ కింగ్స్ రెడీ అయ్యింది. సో చెన్నైలో మెగా ఫ్యాన్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇక చెన్నై చిదంబరం స్టేడియంలో మార్చి 22న రోడ్ 2026 పేరున పెద్ద ఈవెంట్ కండక్ట్ చేస్తోంది. సిఎస్కే క్లబ్ దాని సపోర్టర్స్ జర్నీని సెలబ్రేట్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఇక చెన్నై సీనియర్ ప్లేయర్స్ అయిన సురేష్ రైనా, మాథ్యూ హెడెన్, మురళీ విజయ్, బద్రీనాథ్ మొదలైన సీనియర్స్ రీయూనియన్ అవుతున్నట్లు పేర్కొంది. ఇక హస్సీ నుంచి హెడెన్, రైనా నుంచి ధోని వరకు స్టార్స్ ప్లేయర్స్ ను చూడవచ్చని పేర్కొంది. ఎగ్జిబిషన్ మ్యాచ్ లో భాగంగా వీళ్ళందరూ స్క్వాడ్ లో ఉంటారని ప్రకటించింది. దీనికి అదనంగా ఆస్కర్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుందని అనౌన్స్ చేసింది. ఇక మార్చి 15 ఉదయం 11 గంటల నుంచి సిఎస్కే యాప్లో టికెట్స్ అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఫ్రాంచైజీ అఫీషియల్ వెబ్సైట్, డిస్ట్రిక్ట్ యాప్ వెబ్సైట్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చునని పేర్కొంది. కేవలం అఫీషియల్ ప్లాట్ఫామ్స్లో మాత్రమే టికెట్లు కొనాలని ఫ్యాన్స్కు విజ్ఞప్తి కూడా చేసింది. ఆర్సీబీ అన్బాక్సింగ్ ఈవెంట్ లాగానే సిఎస్కే రోడ్ 26 కూడా ఫ్యాన్స్ తమ అభిమాన ఆటగాళ్లను కలిసి చూడటానికి, ఎంజాయ్ చేయడానికి ఏర్పాటు చేస్తున్న ప్రోగ్రాం. ప్రస్తుత ఆటగాళ్లందరూ కూడా ఈ ఈవెంట్లో పాల్గొంటారు. అంతేకాకుండా ఏఆర్ రెహమాన్ అదే రోజు స్టేడియంలో లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తాడు. ఫ్యాన్స్ కు మార్చి 22న బెస్ట్ మెమరబుల్ డే లాగా ఉంటుందని చెబుతున్నారు. ఇక ఈ సీజన్ ధోనికి ఐపీఎల్లో చివరిదవుతుందా అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్న సమయంలో సిఎస్కే ఇలాంటి ప్రోగ్రాంతో అభిమానుల ముందుకు రావటం అనేది చర్చకు దారితీస్తుంది. చూడాలి మరి ఈ ఈవెంట్లో ధోని నుండి కానీ సిఎస్కే నుండి కానీ ఏమైనా అనౌన్స్మెంట్ ఉంటుందా అనేది. అయితే ఈ 2026 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తమ మొదటి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్తో మార్చి 30న గువాహతి వేదికగా ఆడనుంది.